దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. నువ్వు ఎంత ప్రార్థించినా నీ పరిస్థితి మారటం లేదా, నీ ప్రార్థనకి జవాబు రావటం లేదా. అయ్యా, ఇంకెంత కాలము నేను ఈ మాటలు భరించలేకపోతున్నా, నా హృదయం గాయమైపోతాం, ఈ నిందల అవమానాలు నేను భరించలేకపోతున్నా, ఎందుకయ్యా ఆలస్యం చేస్తున్నావు అని నువ్వు అడుగుతుండగా దేవుడు అంటున్నారు, అమ్మా, నేను నిన్ను మరిచిపోలేదు. నా కుమారుడా, నేను నిన్ను మరిచిపోలేదు. సరి అయిన సమయంలో నేను నీకు ఏది ఇవ్వాలనుకుంటున్నానో, నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో అది నేను నీకు అనుగ్రహించబోతున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన సమయం ఒకటి, మనం ఈ సమయానికి ఇది జరగాలి, ఇలా జరగాలి అని మనం అనుకుంటాము. కానీ దేవుడు సరి అయిన సమయంలో ఆయన సమయం అందు మనకి తప్పక అది అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నారు, అమ్మ, నేను నిన్ను మరిచిపోలేదు అని. దేవుడు ఆలస్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది. మనం అంటాము, నాకు ఇప్పుడే కావాలి, ఈ సమయానికే కావాలి అంటాను. దేవుడు అంటారు, నేను సరి అయిన సమయానికే అనుగ్రహిస్తాను అని దేవుడు అంటారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 30వ అధ్యాయము 18వ వచనము. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఆమేన్. దీని కొరకటండి, మన యందు దయ చూపవాలని దేవుడు ఆలస్యము చేస్తున్నారట. మన ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ నెలలోనే, ఇప్పుడే, ఈ సమయం అందే ఇలా జరగాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాము. కాబట్టి దేవుడు ఆ సమయం ముందు ఆయన కార్యము చెయ్యరు కాబట్టి మనం అనుకుంటాము ఆలస్యం అయిపోయింది, లేదా దేవుడు మరిచిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకుంటాము. కానీ దేవుడు ఆలస్యము చేయట్లేదు. ఆయన సరి అయిన సమయంలో మనకి అనుగ్రహించబోతున్నారు. మనం అడిగిన వెంటనే ఇస్తే కొన్ని ఆశీర్వాదాలు, దీవెనలు, సమృద్ధి ఏదైనా సరే మనము వ్యర్థము చేసేస్తాము. కాబట్టి దాన్ని సరిగా కాపాడుకొని భద్రం చేసుకునే జ్ఞానము మనకు ఉన్నప్పుడే దేవుడు సరి అయిన సమయంలో అది అనుగ్రహించబోతూ ఉంటారు. ఇంకొకటిగా మనము చూసినట్లయితే, ఈ వ్యక్తితోటి వివాహము జరగాలి, ఈ స్థలంలో నేను ఇల్లు కట్టుకోవాలి, ఈ ఊరిలో నేను నివసించాలి, ఈ వ్యాపారమే చెయ్యాలి, ఈ ఉద్యోగమే నేను చెయ్యాలి అని ఇలాగా కొన్ని అనుకుంటూ ఉంటాము. అయితే దేవుడు ఏ వ్యక్తితో వివాహం అయితే నీకు మంచిదో, ఏ ఉద్యోగం చేస్తే నీ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడుతుందో, ఏ వ్యాపారం చేస్తే అది లాభకరమైనదో, ఎక్కడ నువ్వు నివసిస్తే అది నీకు మంచిదో, ఏ స్థలంలో ఇల్లు కట్టుకుంటే అది నీకు దీవెనకరమో అది దేవుడు నీకు అనుగ్రహించబోతున్నారు. మనం అడిగిన వెంటనే దేవుడు ఇవ్వకపోయేటప్పటికీ దేవుడు మరిచిపోయాడు, విడిచిపెట్టాడు అంటాము. ఈ నెలలో, ఈ సంవత్సరంలో, ఈ గడియలో ఇప్పుడు నాకు ఇది జరగాలి అని మనం అడుగుతాము. ఆ సమయం ముందు దేవుడు మనకు అదే అనుగ్రహించారు కాబట్టి ఆలస్యం అయిపోయింది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు ఆలస్యము చేయరండి. ఆయన ఆలస్యము చేయుచున్నాడంటే దయచూపవలననే. అది మన దృష్టికి ఆలస్యం అండి. కానీ దేవుడు మన ఎడల దయ చూపాలని, శ్రేష్టమైనది ఇవ్వాలని, దాని యొక్క విలువ నీకు తెలియాలని దేవుడు ఆలస్యము చేస్తూ ఉన్నారు. నీ ప్రార్థన కానీ, నీ కన్నీరు కానీ, నీ ఉపవాసం కానీ, నీ నిరీక్షణ కానీ ఏది వ్యర్థం కాలేదు. దేవుని యొక్క ఆలస్యము నీ మేలుకే. కాబట్టి దేవుడు ఆలస్యము చేస్తాడని అనుకోవద్దు. అయ్యా, సరి అయిన సమయంలో శ్రేష్టమైన ఇవి నాకు దయచేయని చెప్పి దేవునికి మనముగా సమర్పించుకున్నప్పుడు ఆయన సమయం మందు మనకి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఏది సిద్ధపరిచారో అది అనుగ్రహిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాల నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక.
దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల యేసు నామములోనే కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాత సన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.